మనిషి నిత్య జీవితంలో విద్యుత్ విడదీయలేని భాగం. థర్మల్, హైడ్రల్, టైడల్, సోలార్, విండ్, న్యూక్లియర్, గ్యాస్ విధానం ఏదైనా విద్యుత్ మనకు నిత్యావసరం. భారీ విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే స్థాయి నుంచి ఇప్పుడు ఇళ్లపై, పెరట్లో కూడా పవర్ ఉత్పత్తి చేసే విధానాలొచ్చాయి. అలాంటి ఓ నూతన విధానాన్ని హైదరాబాద్ కు చెందిన చాగంటి శ్రీనివాస భాస్కర్, చాగంటి బాల దంపతులు ఆవిష్కరించారు. 30 ఏళ్లుగా రీసెర్చ్ చేస్తూ థర్మల్, హైడ్రల్, టైడల్, సోలార్, విండ్, న్యూక్లియర్, గ్యాస్ లాంటి ఇతర ఇంధనాలు వాడకుండా, ప్లాంట్ లేకుండా పవర్ జనరేట్ చేయాలన్న ఆసక్తితో రీసెర్చ్ చేశారు. అందులో భాగంగానే వీరు కమ్మ గేర్ ఫ్లైవీల్ పవర్ జనరేషన్ ప్రాజెక్టును రూపొందించారు. గణిత, భౌతిక శాస్త్రాలను అన్వయించి కైనెటిక్ అసోసియేట్ మాస్ మెకానికల్ అప్లయన్సెస్ టెక్నాలజీతో ప్రాజెక్టును తయారు చేశారు. ఈ విధానంలో భారీ చక్రాన్ని తిప్పుతారు. అందువల్ల దీన్ని కమ్మ ఫ్లైవీల్ టెక్నాలజీగా వ్యవహరిస్తున్నారు. ఇందులో 10% విద్యుత్తును వాడి 90% అధిక విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చని రూపకర్తలు చెబుతున్నారు. వాహనాన్ని నడుపుతున్నప్పుడు కొన్నిసార్లు యాక్సిలరేటర్ వాడటం ఆపినా అది దానంతటదే కొద్ది క్షణాల పాటు ముందుకు కదులుతుంది. అప్పటి వరకు వాహనం తయారు చేసుకున్న గతిశక్తిని ఆ సమయంలో వినియోగించుకోవటమే ఇందుకు కారణం. అయితే ఈ సూత్రం ఆధారంగానే చాగంటి శ్రీనివాస భాస్కర్ విద్యుత్ను ఉత్పత్తి చేసే కమ్మ గేర్ ఫ్లైవీల్ పరికరాన్ని ఆవిష్కరించారు. కొద్దిపాటి విద్యుత్ను ఉపయోగించి ఆ పరికరంతో ఎంతైనా విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చు. సాంకేతిక భాషలో హైబ్రిడ్ పర్పెచువల్ మెకానికల్ బ్యాటరీ అంటారు. ఈ విధానాన్ని కమ్మ గేర్ ఫ్లైవీల్ పవర్ జనరేషన్, మల్టిప్లికేషన్, స్టోరేజ్ టెక్నాలజీ అంటారు. దీన్ని వాహనాలు, ఇళ్లలో, పరిశ్రమల్లో ఎక్కడైనా వాడుకోవచ్చని శ్రీనివాస భాస్కర్ తెలిపారు. 1 వాట్ నుంచి 1000 మెగావాట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చు అంటున్నారు. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ చాగంటి. నేను కైనెటిక్స్ అసోసియేటెడ్ మాస్ మెకానికల్ అప్లికేషన్స్ అనే ఒక నూతన ఆవిష్కరణని చేశాను. దీంట్లో బరువు, వ్యాసము, వేగము మూడింటిని తీసుకుని విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందనే ప్రక్రియని మేము 100% సక్సెస్ఫుల్గా దీన్ని తీసుకొచ్చాము. దీనికి మాకు 2019లో పేటెంట్ అప్లికేషన్ వేసినప్పుడు 1/10/2019లో 2021 నవంబర్ 22కి మాకు పేటెంట్ వచ్చేసింది. ఈ పేటెంట్లో 3 అంశాలు అనేవి కవర్ అయినాయి. అవేంటంటే జనరేషన్, మల్టిప్లికేషన్ అండ్ స్టోరేజ్. మూడింటిని కూడా మేము ఒక పేటెంట్లో పొందుపరిచాము. ఈ మూడింటిని కూడా మనము చూసుకుంటే ఒక్క పేటెంట్లో 3 సిస్టమ్స్ అనేవి ఏ పేటెంట్కి దొరకలేదు. ఈ పేటెంట్ సిస్టమ్ ప్రకారంగా తీసుకున్న ఏదైతే విలువలు ఉన్నాయో ఈ పేటెంట్ని అసలు ఎవరు విలువ కట్టలేని పేటెంట్ కింద మనం పరిగణించుకోవాలి. ఎందుకంటే దీంట్లో మరి ముఖ్యంగా మల్టిప్లికేషన్ అనే వర్డ్కి కూడా మనకు పేటెంట్ వచ్చింది. పవర్ మల్టిప్లికేషన్ చేసే పరిజ్ఞానంలో యాక్సలరేషన్, డీసెలరేషన్ అనే ఒక ప్రక్రియని మనం వాడుతూ, యాక్సలరేషన్ అనేది మోటార్ని మనం యాక్సలరేట్ చేస్తున్నప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం అనేది మనం తీసుకుంటాము. డీసెలరేషన్ వచ్చినప్పుడు జనరేటర్లో నుంచి వచ్చిన ఎనర్జీని మనం పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఇంటూ టైం అనేది మనం తీసుకుంటాము. సో దీని ప్రకారంగా మనం తీసుకునేది పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం అండ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఇంటూ టైం అనేది మనం తీసుకుంటున్నాం ఇక్కడ. సో దీని ప్రకారంగా మనం చూసుకుంటే ఈ టెక్నాలజీకి చాలా విలువైన పేటెంట్ అని మనం పరిగణనలో తీసుకోవచ్చు. ఈ విద్యుత్ యంత్రంలో బ్యాటరీ, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ ఫ్లైవీల్, హై స్పీడ్ గేర్ బాక్స్, జనరేటర్, షాఫ్ట్ ను ఉపయోగించారు. బ్యాటరీ నుంచి 415 వోల్టుల విద్యుత్ను వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ లోకి పంపిస్తారు. ఇక్కడ విద్యుత్ను ఫ్రీక్వెన్సీ డ్రైవ్ ఏసీ నుంచి డీసీకి, డీసీ నుంచి ఏసీకి మార్చుకుంటుంది. మోటార్ షాఫ్ట్ ను గేర్ బాక్స్ తో, గేర్ బాక్స్ ను ఫ్లైవీల్ షాఫ్ట్, ఫ్లైవీల్ షాఫ్ట్ ను గేర్ బాక్స్ జనరేటర్ తో అనుసంధానించారు. ఈ విధానంలో బ్యాటరీ నుంచి విద్యుత్తును పంపినప్పుడు వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ కరెంటును కావాల్సినట్టుగా మార్చుకుని యంత్రాలన్నింటికీ తిప్పుతుంది. ఈ యంత్రాల ఆధారంగా విద్యుత్ జనరేటర్ తిరుగుతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఒకసారి తిరగటం మొదలైతే మళ్లీ బ్యాటరీలతో తిప్పాల్సిన అవసరం ఉండదు. తనకు కావాల్సిన విద్యుత్ను వాడుకోవటంతో పాటు మనకు కావాల్సిన విద్యుత్ను అందిస్తుంది. ఫ్లైవీల్ విధానానికి బరువే ప్రధానం. గుండ్రటి చక్రానికి 4 దిక్కుల 5 టన్నుల చొప్పున బరువులు పెట్టి 1 టన్ను బరువున్న మోటార్తో ట్విస్టింగ్, టర్నింగ్ బలంగా తిప్పి వదిలితే ఆ తరువాత మోటార్ను చక్రం అరగంట పాటు తిరుగుతూ విద్యుత్ను అందిస్తుంది. ఫ్లైవీల్ వ్యాసం ఎంత పెరిగితే విద్యుత్ ఉత్పత్తి కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది.
160 మీటర్ల వ్యాసం గల ఫ్లైవీల్ 1 నిమిషంలో 400 రౌండ్ల పాటు తిరుగుతుంది. ఇలా తిరగటం మొదలు కాగానే బ్యాటరీలతో తిప్పాల్సిన పని లేకుండా దానికదే తిరుగుతుంది. ఫ్లైవీల్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను బ్యాటరీల్లో నిల్వ చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఫ్లైవీల్ పవర్ జనరేషన్ సాంకేతికతను ఉపయోగించి ఈ విధానాన్ని అభివృద్ధి చేసినట్టు చాగంటి శ్రీనివాస్ భాస్కర్ చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు 30 ఏళ్లుగా తన భార్య చాగంటి బాలతో కలిసి దీని మీద పరిశోధించి ఈ విధానాన్ని అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. ఈ కమ్మ గేర్ ఫ్లైవీల్ పవర్ జనరేషన్ ప్రాజెక్టు ద్వారా యూనిట్ విద్యుత్ కేవలం ₹2 అందివ్వగలనని అంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఏడాదికి 87.6 లక్షల యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేయొచ్చని చెబుతున్నారు. మెకానికల్ సిమ్యులేటెడ్ సాఫ్ట్వేర్ ను ప్రయోగాత్మకంగా పరిశీలించాక ఇది విజయవంతమైందని, కేంద్ర ప్రభుత్వం కూడా పేటెంట్ను కూడా జారీ చేసిందన్నారు. 1 మెగావాట్కి మనకి నియర్లీ 450-460 లీటర్స్ ఆఫ్ డీజిల్ పర్ అవర్ కావాల్సి వస్తుంది. సో ఎవ్రీ లీటరు మనం ₹100 పెట్టుకుంటే 450-460 అంటే 4,600 రూపీస్ అవుతుంది ఒక మెగావాట్కి డీజిల్ సిస్టంలో. అదే కనుక మనం కోల్ సిస్టంలో, థర్మల్ సిస్టంలో వెళ్తే మనకి 500 కేజీసు లేకపోతే 600-800 డిపెండింగ్ అపాన్ ద డిజైన్ ఆఫ్ ద బాయిలర్ మనం ఇది తీసుకుంటాము. బొగ్గు కాలుష్యం అనేది ఉత్పత్తి చేస్తుంది. కాలుష్యంతో మనకి ఏమవుతుంది అంటే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. మనం ఫ్లైవీల్లో అనేది అసలు కాలుష్యం ఉండదు, ఏముండదు, దీంట్లో ఎటువంటి పొల్యూషన్ ఉండదు, ప్లస్ మనకి ఫ్రీగా ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎనర్జీ అనేది మనకి ఫ్రీగా వచ్చినప్పుడు మనము 1 టైం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 87,60,000 యూనిట్స్ పర్ ఇయర్ అనేది వస్తుందండి. ఒక్క సంవత్సరంలో 87,60,000 యూనిట్స్ మనకి జనరేట్ అవుతాయి. సో ఈ జనరేట్ అయిన దానికి మనం ఒక్క కేజీ బొగ్గు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, 1 లీటర్ ఆఫ్ డీజిల్ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఖర్చుకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు 1 టైం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇది మనకి 2.5 ఇయర్స్లో రికవరీ అయిపోతుందండి. ప్లస్ దీని లైఫ్ వచ్చి 50 ఇయర్స్ ఉంటుంది. నేను మా హస్బెండ్ 30 సంవత్సరాల నుంచి ఈ ఇన్వెన్షన్లో ఉన్నాం. మేము ఇప్పుడు దీన్ని అచీవ్ చేసాము, మేము దీన్ని సాధించాము, పేటెంట్ కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే సోలార్ విండ్ని ఎలాగైతే ప్రోత్సహిస్తున్నారో ప్రభుత్వాలు, సెంట్రల్ కానీ స్టేట్ ప్రభుత్వాలు కానీ, మాకు ఇప్పుడు గ్రిడ్ కనెక్షన్కి కూడా మాకు అలాగా పాలసీని ఇవ్వమని అడుగుతున్నాం. యాక్సిలరేషన్, డిసెలరేషన్ అనే 2 సూత్రాలపై ఈ యంత్రం పనిచేస్తుంది. జనరేటర్ మోటార్కు కేవలం 0.5 సెకండ్ల నుంచి 60 సెకండ్ల వరకు ఇన్పుట్ పల్స్ ను అందించడాన్ని యాక్సిలరేషన్ అంటారు. ఫ్లైవీల్ తిరిగి జనరేటర్లోని రోటర్ షాఫ్ట్ ను కదిలించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని డిసెలరేషన్ అంటారు. డిసెలరేషన్ ప్రక్రియ ఒకసారి ప్రారంభమైతే నిరంతరాయంగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 10% విద్యుత్ను వాడి 90% అధిక విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చని అక్కడ అసోసియేట్స్ చెబుతున్నారు. నా పేరు వేణు అండి, ఐఎమ్ అసోసియేట్ హియర్. ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే థర్మోడైనమిక్స్ అనే విధానాన్ని ప్రపంచం మొత్తం బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ప్రపంచం మొత్తం గ్లోబల్ వార్మింగ్తో నిండిపోయింది. కాబట్టి ఈ టెక్నాలజీ అనేది కంప్లీట్గా థర్మోడైనమిక్స్కి వ్యతిరేకంగా ఉంటుందండి. ఎందుకంటే 100% ఎఫిషియన్సీ సిస్టమ్ అనేది ఎక్కడ మనకు ప్రపంచంలో లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తుంటారు. కానీ ఇక్కడ మోర్ దెన్ 1000% ఎఫిషియన్సీ అని మాకు తెలుస్తుంది. భారతదేశంలో థర్మోడైనమిక్స్ అనే విధానంలో చూపించడానికి ఎక్కడ కూడా ఫెసిలిటీ అనేది లేదండి. మేము ఆర్టీఏ పెట్టినట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి ఆర్టీఏ పెట్టినప్పుడు థర్మోడైనమిక్స్ లా 1, 2, 4, 3 అన్ని లాస్కి సంబంధించినటువంటి లైవ్ డెమాన్స్ట్రేట్ చేయడానికి ఎక్కడ కూడా ఫెసిలిటీ లేదని వచ్చింది. అండ్ ఫ్లైవీల్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీలో కూడా స్టోరేజ్ పైన మరియు పవర్ జనరేషన్ పైన ఎక్కడ దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ ఇప్పటివరకు జరగలేదని చెప్పేసి చెప్పారు. నమస్కారం అండి, నా పేరు సురేంద్రనాథ్. నేను ఇక్కడ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ చూస్తున్నానండి. మెయిన్ మోటార్ నుంచి మెయిన్ ఫ్లైవీల్ 1 RPM తిరిగితే మా జనరేటరు 1 వోల్ట్ జనరేట్ చేస్తూ ఉంటుంది. అలాగా మేము మా మెయిన్ ఫ్లైవీల్ని 450 RPMకి రెవల్యూషన్స్ పర్ మినిట్కి తీసుకొని వెళ్తాం. అప్పుడు మా జనరేటరు 415 వోల్ట్స్ 4 నుంచి 425 వోల్ట్ల వరకు వోల్టేజ్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. దానిని మనం స్టెబిలైజర్ తోటి అవుట్పుట్ లోడ్కి కనెక్ట్ చేయటం జరుగుతుంది. ఈ మెయిన్ మోటార్ని మేము 5 సెకండ్లు మాత్రమే యాక్సలరేషన్ టైముగా ఉపయోగిస్తున్నాం. జనరేటరు అవుట్పుట్ లోడు 120 సెకండ్లు మనకి కంటిన్యూస్గా పవర్ని మనకి ఇస్తూ ఉంటుంది.
450 ఆర్పిఎంకి 5 సెకండ్లే వాడు తీసుకుంటుంది. మనకి అవుట్పుట్ పవరు 120 సెకండ్లు కంటిన్యూయస్గా గంట పాటు 444 కిలోవాట్ల పవర్ని లోడ్ని మనం కనెక్ట్ చేయవచ్చు. తక్కువ ధరకు కాలుష్యరహిత విద్యుత్ అందించాలన్న లక్ష్యాన్ని చాగంటి శ్రీనివాస భాస్కర్, చాగంటి బాల దంపతులు చేరుకున్నారు. ఎన్నో ఏళ్లు కష్టపడి అద్భుతాన్ని ఆవిష్కరించారు. తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారం లభిస్తే పర్యావరణానికి నష్టం లేకుండా భారీ మొత్తంలో విద్యుత్ను ఉత్పత్తి చేయగలమని శ్రీనివాస భాస్కర్, బాల దంపతులు చెబుతున్నారు. మనిషి జీవితంలో విద్యుత్కి విడదీయలేని బంధం ఉంది. విద్యుత్ తయారీ ఖర్చుతో కూడిన పని. ఎలాంటి ప్లాంట్ లేకుండానే విద్యుత్ ఉత్పత్తి చేసే కమ్మా గేర్ ఫ్లైవీల్ అనే యంత్రాన్ని రూపొందించాడు నగరానికి చెందిన చాగంటి శ్రీనివాస్ భాస్కర్. తను రూపొందించిన ఈ యంత్రం ద్వారా అతి తక్కువ ఖర్చుతో పర్యావరణహిత, కాలుష్యరహితంగా నాణ్యమైన విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చని అంటున్నాడు. కెమెరామెన్ జనార్దన్తో మహేష్ న్యూస్, హైదరాబాద్.